ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచమంతా ఈ దినము యాష్ వెనస్డేగా, రాఖ బుధవారని కొంతమంది హిందీలో లేక తెలుగులో భస్మ బుధవారం అని అంటారు. ఈ యొక్క దినంను ప్రపంచమంతా కూడా ఆచరిస్తున్నటువంటి సమయం ఇది. భస్మ బుధవారము. ఈ భస్మ బుధవారము మొదలుకొని ఇక్కడ నుంచి 40 రోజుల ఉపవాసము, లెంట్ సమయము ప్రారంభమవుతుంది. లెంట్ అనేటువంటి సమయము ఈ 40 రోజుల ఉపవాసం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ 40 రోజుల ఉపవాసము ప్రపంచము అనేక రకములుగా దీన్ని ఆచరిస్తుంది. ప్రపంచము అనేక రకములుగా దీన్ని ఆచరిస్తుంది. కొందరు ఇందులో తమను తాము శ్రమ పెట్టుకుంటుంటారు. కొందరు కేవలము స్మరణకి మాత్రమే తెచ్చుకుంటారు. ఈ శ్రమల దినము అని ఒక పేరు వచ్చింది. శ్రమల దినము ఎవరికి అని నేను ఆలోచించినప్పుడు మనకి అని వచ్చింది అది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శ్రమ పడింది కేవలము గెత్సెమనే తోట నుండి గొల్గొతా వరకు మాత్రమే. గెత్సెమనే తోటలో అర్ధరాత్రి వేళ ఆయన పట్టుబడి ఆ రోమా సైనికుల చేతుల్లో శ్రమ పడింది. గురువారము ఆ అర్ధరాత్రి పట్టుబడి శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఆయన శ్రమ పడ్డాడు. శ్రమల దినములు అని చెప్పేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కలుపుతూ ఉంటే ఇది కొంచెం మంచిగా అనిపించలేదు. ఎందుకంటే మన ప్రభు అన్ని రోజులు శ్రమ పడలేదు. అన్ని రోజులు శ్రమ పడలేదు ఆయన. ఆ ఒక్క వారము రోజు, ఆఖరి వారము రోజు, ఆ వారములో కూడా ఆదివారము మట్లాదివారం అని చెప్పేసి అంటారు. ఆ మట్లాదివారం దినమున ఆయన యెరూషలేము మందిరంలోకి వెళ్ళాడు. దాన్ని చూసి బాధపడ్డాడు. ఎందుకంటే మందిరము చెడిపోయి ఉన్నది, వ్యాపార స్థలముగా మార్చబడి ఉన్నది. ఏదైనా ప్రదేశము వ్యాపార స్థలముగా మార్చబడినప్పుడు అక్కడ పరిశుభ్రత కనిపించదు. మరి విశేషముగా దానిపైన ఒక యజమానుడు, క్రమశిక్షణ కలిగినటువంటి బాధ్యత కలిగిన ఒక యజమానుడు లేకపోతే ఆ వ్యాపార కేంద్రము అది మురికిగానో రోతగానో అది చిందరవందరగా కనిపిస్తుంది. మనం అందరం మార్కెట్కి వెళ్ళొస్తాం, వ్యాపార కేంద్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని ప్రదేశములలో ఈ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కొందరు పూలు తీసుకొని వెళ్తారు, కొందరు కొబ్బరికాయలు తీసుకొని వెళ్తారు, ఇంకా రకరకాలు తీసుకొని వెళ్తే కొందరు క్యాండిల్స్ తీసుకొని వెళ్తారు, అగరబత్తీలు తీసుకెళ్తారు. అయితే ఈ తీసుకొని వెళ్ళేటప్పుడు వారు వాటిని చించేసి అక్కడే పడేసి వెళ్ళటమో, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని చించేయటమో, కానీ పరిశుభ్రత అనేది ఉండదు. ఒకవేళ పరిశుభ్రత ఉన్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దినమున మందిరమును శుభ్రము చేయవలసిన అవసరం రాలేదు. ఆయన చాలా దుఃఖపడ్డాడు. ఎందుకంటే ప్రజలు దేవ ఆలయము, ఆ దేవుని ఆలయము అని పేరు కలిగినటువంటి స్థలమును, ఆ ప్రార్థన గృహమును వారు దొంగల గుహగా మార్చినప్పుడు ఆ ప్రభువునకు చాలా కోపం వచ్చింది, బాధ కూడా వచ్చింది. వారిని తరిమి వేశాడు. అది ఆదివార దినమున. ఆ సోమవారము, మంగళవారము ఆయన తన శిష్యులతోటి కలిసి ఆ మందిరమును శుభ్రము చేస్తున్నాడు. అప్పటికి ఆయనను పట్టుకోలేదు, ఆయనను కొట్టలేదు. బుధవారమున శిష్యులలో 4 శిష్యులు, 4 సువార్తికులు రాసినప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 4 సువార్తికులు రాసినప్పుడు ఆయన బుధవారమున ఎక్కడ ఉన్నాడు అనేది ఎవరు కూడా రాయలేదు. బహుశా ఒక మంచి పని మీద రహస్యముగా వారు ఎవరికి కనిపించకుండా ఉండి ఆ లేఖనాన్ని కూడా దాన్ని భద్రపరిచి ఎవరికి అందనకుండా దాన్ని అందుకనే మౌనమైనటువంటి బుధవారం, సైలెంట్ వెనస్డే అని చెప్పారు.
ఆ తరువాత గురువారము పస్కా పండుగ గనుక ఆయన దినమెల్లా కూడా తన శిష్యులతో పాటు ఉండి ఆ రాత్రి వేళ పస్కాను ఆచరించడానికి ఆ మేడగదిలోకి వెళ్ళి ఆఖరి భోజనము చేసి అక్కడ నుంచి ప్రార్థన చేయడానికి అక్కడ నుండి ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థించి ఆ తరువాత ఆయన రోమా సైనికుల చేతిలో పట్టబడ్డాడు. ఆయనను పట్టుకొని తీసుకొని వెళ్ళారు, కానీ ఆయన కొట్టలేదు. ఆయనను బంధించి తీసుకొని వెళ్ళారు. ఆయనను అన్న కైఫాలు ఎదుట నిలబెట్టారు, ఆయన హేరోదు ఎదుట నిలబెడుతున్నారు, ఆయన పిలాతు ఎదుట నిలబెడుతున్నారు. ఆయనకి తీర్పు తీర్చడానికి ఏమి తీర్పు అంటే ఈయన నేరస్తుడు అని రుజువు చేయాలి గనుక ఆయనను ఇక్కడి నుంచి అక్కడికి పంపించి ఆయన మీద తీర్పు మోపేసి ఆయన మీద నేరం మోపి తీర్పు తీర్చి ఆయనను శుక్రవారము ఆయన కొడత మొదలుపెట్టారు. అది 3 గంటల వరకు నడిచి అది ముగించబడిపోయింది. ఆ తర్వాత ప్రభు శ్రమ పడలేదు. అయితే ఈ దినములను పొడిగింపు దినములు అన్నట్లుగా మనం చూస్తున్నాం. వీటిని లెంటెన్ అంటే లెంథెన్ అని అనమాట. లెంటెన్ డేస్ అని అంటే లాటిన్ భాషలో అది లెంథెన్ డేస్ అంటే పొడిగించబడినటువంటి దినములని అర్థం అనమాట. ఒకప్పుడు కేవలం గుడ్ ఫ్రైడేని స్మరణకు తెచ్చుకొని ఆ తర్వాత ఆదివారము ఆ పునరుద్ధాన దినమును స్మరణకు తెచ్చుకునే వాళ్ళు దీన్ని కలపడానికని మధ్యలో సాటర్డేని కూడా కలుపుకొని వచ్చారు. ఆ శనివారమును కూడా కలిపి ఎందుకంటే ఆ ప్రభువు ఆయన సెలవు వేయబడిన తరువాత పేతురు తన లేఖనములు తెలియపరుచుతున్నాడు, ఆయన చెరలోకి వెళ్ళిపోయాడని చెప్పేసి. కానీ ప్రక్కనున్న దొంగతోటి అంటున్నాడు, నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటామంటే ఆయన పరదేశం ఏమైనా ఇక్కడ సమాధిలో లేడు. ఆయన ఉన్నాడు ఒక ప్రక్కన పరదేశంలో, మరొక ప్రక్కన కనిపిస్తున్నాడు, ఆయన చెరలో కనిపిస్తున్నాడు. కనుక మనం ఆనందించాలని చెప్పేసి ఒక ప్రపంచంలో భాగాలు నేను చెప్తున్నాను. ఒక భాగమైనటువంటి ఒక ప్రపంచము ఆ దినమున రాత్రంతా కూడా వారు నాట్యమాడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఎందుకంటే పునరుత్థాన దినమందు మన ప్రభువు ఆయన సజీవుడిగా మరలా మృతులోంచి తిరిగి లేచాడు కనుక. ఇలాగ ఈ ప్రపంచం చూస్తూ ఉంటే మరి దీనిని కనెక్ట్ చేయడానికి ఆ గెత్సెమనే తోట దగ్గరికి తీసుకొని వెళ్ళ మరి గురువారం కూడా కలపాలి కనుక ఆ మరొక దినాన్ని పొడిగించి ఆ దినమున ఆయన పట్టుబడినటువంటి దినమును గురువారమును కలుపుకుంటూ వస్తున్నారు. ఇలా చూస్తూ ఆ మట్టల ఆదివారం వరకు తీసుకొని వచ్చి ఒక 1 వీక్ చేసిన తర్వాత దీనిని హోలీ వీక్ అనే ఒక పేరు ఇచ్చారు. ఈ ప్రపంచం ఇచ్చినటువంటి పేరు హోలీ వీక్ అని చెప్పేసి అని అన్నారు. మనకు హోలీ డే ఉన్నది, దానిని మనం హాలీ డేగా మాట్లాడుతూ ఉంటాం. ఆ విశ్రాంతి దినము పరిశుద్ధ దినము కనుక దానిని పరిశుద్ధముగా ఆచరించమన్నారు కనుక అది హోలీ డే, పరిశుద్ధ దినము, దానిని హాలిడే, అది సెలవు దినముగా మార్చబడింది. సో వారంలో ఒక రోజు విశ్రాంతి దినం ఉన్నది, దట్ ఇస్ అ హాలిడే. మీ పనులన్నిటి నుండి మీరు విశ్రాంతి తీసుకొని ఆ దైవ సన్నిధిలో మీరు పరిశుద్ధముగా దానిని ఆచరించాలనేటువంటి ఒక దినాన్ని ఆ దేవుడు తన పరిశుద్ధ లేఖనముల ధర్మశాస్త్రంలో రాసి దానిని శనివారముగా పెడుతున్నాడు. ఆ పరిశుద్ధ దినం ఏమిటి? విశ్రాంతి దినం అంటే శనివారము. మరి క్రైస్తవ సమాజము ఈ క్రీస్తు యేసు, మన ప్రభువైన క్రీస్తు యేసు ఆ లేఖనాల్ని నెరవేర్చిన వాడై, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, పాపమును ఓడించి, మరణాన్ని ఓడించి పునరుద్ధానుడయ్యాడు గనుక ఆయన పునరుద్ధానమైనటువంటి ఆ దినము మొదలుకొని క్రైస్తవ సమాజము ఆదివారమున ఆరాధన చేస్తున్నారు. ఇది క్రొత్త నిబంధనకు ఇవ్వబడినటువంటి ఒక దినమైంది. పాత నిబంధనకి ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్రాంతి దినం లేక పరిశుద్ధ దినం అనేది శనివారం అయితే దానిని నెరవేర్చేస్తాడు కనుక దినము కూడా మార్చేసి ఆయన శనివారం నుండి ఆదివారం వరకు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆదివారమున సంఘముగా కూడి, సమాజముగా కూడి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి 40 days వస్తున్నాయి. ఇప్పుడు ఈ 1 వీక్ ఉన్నది, దానికి హోలీ వీక్ అనే ఒక పేరు తీసుకొని వచ్చి ఆ హోలీ వీక్లో ఒకటి వచ్చేసేమో ఆ సైలెంట్ వెనస్డే అని చెప్పి చూపిస్తున్నారు, ఒకటి వచ్చి మాండీ థర్స్డే అన్నట్టుగా ఇక పునరుద్ధాన దినము చూపిస్తున్నారు, మరొకటి గుడ్ ఫ్రైడేగా చూపిస్తున్నారు. ఓకే, మరి ఈస్టర్ అని చెప్పేసి ఒక పదం వచ్చింది, లేక పునరుద్ధాన దినం అని వచ్చేసింది. ఈ మట్టలాదివారం దగ్గర పామ్ సండే మొదలుకొని పునరుద్ధానం వరకు సండే టు సండే ఈ వీక్ని ఇంకా పొడిగిస్తున్నారు. ఎందుకంటే ఇది కోతకాలపు సమయము.
ఇది కోతకాలపు సమయము గనుక ఆ దినములలో అందరూ కూడా, రైతులందరూ కూడా వారి వారి పంటలు కోసుకొని ఆ పంటను వారు మార్కెట్కి పంపించేసి వారి కొట్లలో కూర్చొని పెట్టుకొని, అలాగే దేవుని సన్నిధికి తీసుకొచ్చే ప్రథమ ఫలం ఉన్నది, దశమ భాగం ఉన్నది, అది తీసుకొని వచ్చి దేవునికి అర్పించిన తర్వాత ఇప్పుడు రెండో పంట వేయాలి అంటే కొన్ని మాసముల సమయం ఉన్నది. పంట వెంటనే వేరు, ఇది బీకేసిన వెంటనే మరల ఇంకో పంట వేయకూడదు. ఆ భూమికి విశ్రాంతి కలగాలి. ఆ భూమి మరలా తిరిగి అది చక్కగా ఫలవంతముగా మారాలి అని అంటే దానికి విశ్రాంతి కావాలి కనుక ఆ భూమిని కొంతకాలం విడిచిపెట్టేయాలి. మరలా కోతకాలం వరకు ఆ సైకిల్ చూసుకొని ఆ రైతు విత్తనాలు విత్తడానికి వెళ్ళి మరలా రెండోసారి దాన్ని సిద్ధపరచుచున్నాడు. కనుక ఇంత సమయం ఏమి చేద్దామని వారు ఆలోచించినప్పుడు మనం ఇన్ని దినములన్నీ కూడా మనం కూర్చొని ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మన ఈ పునరుద్ధాన దినం ఉన్నది కదా, రిజరెక్షన్ డే ఉన్నది, దాని తర్వాత గుడ్ ఫ్రైడే ఉన్నది. దీన్ని మనం పొడిగించుకుంటూ ఎక్కడ దాకా తీసుకొని వెళ్దామంటే 40 రోజులు కలిసే వరకు తీసుకొని వెళ్దాం. గమనించాలి ఈ మాటని. మనం కలుపుకుంటున్నాము, ఎక్కడ కూడా స్క్రిప్చర్స్ కనిపించవు. ఈరోజు ప్రపంచము ఈ యాష్ వెనస్డే గురించి మాట్లాడుతున్నప్పుడు వారు బూడిద గురించి మాట్లాడుతూనే వస్తాను, అక్కడికి వస్తాను. కానీ ఎక్కడ కూడా ఈ యాష్ వెనస్డే దీనికి సంబంధించింది మనకు కనిపించదు. ఓకే, ఈ దినాలు పెంచుకుంటూ వెళ్ళిపోయి ఆ భస్మ బుధవారం వరకు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ నుంచి 40 రోజులు ఎక్కడి వరకు పామ్ సండే వరకు. దాని తర్వాత హోలీ వీక్, మొత్తం 47 రోజులు అవుతాయి. 47 రోజులు అవుతాయి. లాస్ట్ టైం మనం అందరం కూడా ఇక్కడ ఈ పామ్ సండే వరకు మనము ఆచరించి దాన్ని అక్కడ ఆపేస్తాము. ఆ 1 వీక్ నేను సెలవు ఇచ్చేసాను. మీరందరూ అనుకున్నారు ఎందుకు సెలవు ఇచ్చాడు, కంటిన్యూ చేయాల్సింది కదా పునరుద్ధాన దినం వరకు. ఓకే, ఈ ప్రపంచం ఆచరించేది వేరు, మనం ఆచరించేది వేరు. మనకు ఒక లేఖనాల ఆధారంగా మనం నడుస్తూ ఉన్నాం. మన లేఖనాలు ధ్యానం చేసుకోవడానికి ఆ దినములలో మన యొక్క కోడికలను పెట్టుకున్నాము, అంతే తప్ప మనం వాటిని ఆచరణలో తీసుకొని రాలేదు. ఓకే, ఈ 40 డేస్ వచ్చినప్పుడు ఇవి ముగించబడిన తర్వాత కొంతమంది ఈ లెక్క తెలియని వాళ్ళు పునరుద్ధాన దినం వరకు వెళ్ళిపోతారు. గుడ్ ఫ్రైడే అక్కడ కూడా ఫాస్టింగ్ చేసుకొని, సాటర్డే కూడా ఫాస్టింగ్ చేసుకొని వారి ఉపవాసం విడిచిపెట్టేది ఎప్పుడనంటే ఆ పునరుద్ధాన దినమని విడిచిపెడుతున్నారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే శ్రమల దినములు 40 రోజులతో అయిపోయాయి, పామ్ సండే రాగానే ఫాస్టింగ్ అయిపోతుంది, కొంతమంది ఆపేస్తారు. ఎవరికైతే ఆత్రం ఎక్కువ ఉన్నదో వారు 40 రోజులు లెక్క పెట్టేసుకొని ఇక్కడ ఆపేస్తుంటే మరికొందరు 47 రోజులు దాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారు. ఏం చేశారు ఇక్కడ అంటే పొడిగింపు అని అంటారు దీనిని పొడిగింపు. ముందు ఒక ఇంజన్ కనిపెట్టారు ట్రైన్కి, తర్వాత ఒక డబ్బా కలిపారు, మరొక డబ్బా కలిపారు, ఇప్పుడు 20-30 డబ్బా బోగిల ట్రైన్లు మనకు నడుస్తున్నాయి. పొడిగించుకుంటూ వెళ్తామే. ఓకే, దీనికి వ్యతిరేకము కాదు. ఇందులో మంచి ఉన్నది, ఇందులో చెడు కూడా ఉన్నది. ప్రతి దానిలో మంచి ఉన్నది, చెడు ఉన్నది. మనం మంచి పోషకాహారం తింటున్నాము, అది లిమిట్ వరకు మంచిది, లిమిట్ దాటిన తర్వాత మన శరీరానికి హానికరం. ఏదైనా కావచ్చు, ఏ మంచి అయినా సరే అది హద్దు మీరిపోతే అది చెడుతనంగా మారిపోతుంది. క్రైస్తవులమైనటువంటి మనము సజీవమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి, జీవము కలిగిన వారముగా సజీవులుగా ఉండాలి, మృతులముగా ఉండకూడదు. ఆ దేవుడు మనలో ఎప్పుడు కూడా కదులుతూనే ఉండాలి, ఆయన మనతో పాటే ఉండాలి. ఇది క్రైస్తవ్యము. ఆ క్రీస్తు, ఆ దేవుడు, త్రియేక దేవుడు మనలో ఎల్లప్పుడూ ఉండి ఆయన మనలో నుండి క్రియలు జరిగిస్తూ మనతోటి మాట్లాడుతున్నవాడై మనల్ని మార్చుతున్నవాడై ఉండాలి. ఇది క్రైస్తవ్యము. దేవుడు ప్లస్ మానవుడు కలిసి ఉండటం, దేవుడు ప్లస్ మానవుడు కలిసి ఉండటము. అయితే ప్రపంచము దేవుని వదిలిపెట్టేసి వారి ఇష్ట ప్రకారముగా చెడుతనమును చేస్తూ, పాపమును చేస్తూ, అపరాధములు చేస్తూ, దోషములో నింపబడిన వారై వారి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఒకరోజు అనిపిస్తుంది వారికి మారే ఒక సమయం మనకు కావాలి, కొంతకాలానికన్నా మనం మారాలి, కొంతకాలంకు మారాలి. ఈ కొంతకాల మార్పు ఎప్పుడు అని అంటే ఈ 40 రోజులు చూపిద్దాం మార్పు. ఇందులో మంచి ఏమిటంటే
ఇందులో నిర్ణయం తీసుకొని ఈ ఉపవాసంలోకి వచ్చిన వ్యక్తి, ఈ నిష్టను చూపిస్తున్నటువంటి వ్యక్తి 40 రోజులు ప్లస్ 7 47 అయిపోయే వరకు ఆ వ్యక్తి ఒక క్రొత్త వ్యక్తిగా మార్చబడుతున్నాడు. ఇది మంచితనం. ఇందులో ఉన్నటువంటి మంచి ఏమిటి అని అంటే, ఆచారముగా ఆరంభించి సజీవుడిగా మార్చబడుతున్నాడు ఒక వ్యక్తి. ఆచారముగా మార్చుకొని ఆ దేవుణ్ణి ధరించుకుంటున్నాడు. ఆచారం దగ్గర నేను మరలా వస్తాను. దీన్ని ఆచారముగా ప్రారంభించిన వాడై ఆ వ్యక్తి పూర్తి మార్పులోకి వచ్చేస్తున్నాడు, పూర్తి సమర్పణలోకి వచ్చేస్తున్నాడు. తాను దేవుడు ఏకమైపోతున్నారు. ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకుంటున్నాడు. నీ దేవాలయంకి వచ్చినప్పుడు నీ మొట్టమొదటిగా దేవుణ్ణి కలవాలి. ప్రార్థనలో నీ గదిలోకి వెళ్ళినప్పుడు నీ దేవుణ్ణి నీవు కలవాలి. వాక్యము తెరిచి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దేవుడు కలవాలి, అక్కడ మాట్లాడాలి, ఆయన రావాలి అక్కడికి. నీ పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ దేవుడు కలవాలి. ఇది ప్రథమము, అన్నిటికంటే ప్రాముఖ్యము. మనం ఎప్పుడైతే దైవ సన్నిధిలోకి వెళ్తున్నామో, దేవుడిని పిలుస్తున్నామో, అప్పుడు ఆ దేవుడు మనల్ని కలవాలి. మనిషి దేవుణ్ణి కలుసుకున్న రోజు మార్పు రోజు అవుతుంది. మనిషి దేవుణ్ణి కలుసుకొని దేవునితో పాటు నడుస్తూ ఉన్న రోజు అది పరిశుద్ధమైనటువంటి జీవిత దినాలు అవుతున్నాయి. కొనసాగించాలి. దేవుడు దొరికాడు, దొరికిన తర్వాత ఆ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆ దేవుణ్ణి పట్టుకోవాలి. ఆయన్ని మనమే విడిచిపెడుతున్నాం. ఆయన విడవడు ఎడవాడు, ఆయన లేఖనం ఉన్నది. అది మనమే ఆయన విడిచిపెట్టేస్తున్నాం. ఆయన వదిలేసి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. కానీ దేవుణ్ణి కలుసుకోవాలి. ఒకవేళ లెంట్ నడుస్తున్నది, ఉపవాసాలు నడుస్తున్నాయి, ఈ నడుస్తున్నప్పుడు 47 రోజుల కోర్స్ అయిపోవాలి. కోర్స్ అయిపోవాలి. ఏదన్నా మీరు కోర్స్కి వెళ్తున్నారు అనుకుందాం. మీరు ఒక కుకింగ్ క్లాస్కి వెళ్తున్నారు, ఒక డ్రాయింగ్ క్లాస్కి వెళ్తున్నారు, ఇంకేదన్నా కోర్స్ అనుకుందాం. మీరు లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ మీరు నేర్చుకోవడానికి వెళ్తున్నారు. ఆ కోర్స్ అయిపోయేటప్పటికి మీరు దాన్ని నేర్చుకోవాలి. ఈ 40 దినములు లేక 47 దినములు ఇదొక కోర్సు వంటిది. దీనిలో నిష్ఠగా అన్ని విడిచిపెట్టేసి ఆ దేవుణ్ణి స్మరణకి తెచ్చుకుంటూ ఆ దేవుణ్ణి హత్తుకొని నడవటానికి తీర్మానం తీసుకున్నప్పుడు ఈ దినములు పూర్తయ్యేలోగా దేవుడు మనిషికి దొరకాలి. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ దినములు పూర్తయిన తరువాత ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఏదో సాధించేశాడు అనుకొని, ఆ తరువాత కొంత నిర్ణయం ఉంటుంది. సరేలే, ఇంక నేను మరలా వెళ్ళకూడదు, ఆ మందు దగ్గరికి వెళ్ళను, ఆ ధూమ్రపానం దగ్గరికి వెళ్ళను, ఆ బూతుల దగ్గరికి వెళ్ళను, ఆ కొట్లాటల దగ్గరికి వెళ్ళను, ఆ చెడుతనం దగ్గరికి వెళ్ళను, ఆ పాపం దగ్గరికి వెళ్ళను, ఈ పాపం చేయను, ఆ పాపం చేయను అని తీర్మానం తీసుకొని కట్టేసుకోవటానికి కూర్చుంటాడు. అదే ఒక్కొక్క రోజు ఏమైపోతుందంటే మర్చిపోతాడు. ఎందుకంటే లెంట్లో ఉన్నాడు కాబట్టి, ఆ సహవాసంలో ఉన్నాడు కనుక ఆ నిష్ట నడుస్తూనే ఉన్నది. వీళ్ళు వాళ్ళు కూర్చొని అందరు కలిసి చేస్తూ ఉంటే ఒకళ్ళొకళ్ళు పాపం చేయకుండా ఆపుకుంటున్నారు. మరి కొందరు ఉంటారు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఉపవాసం చేస్తారు, చేసే పాపాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కేవలం భోజనం మాత్రమే మానేస్తారు, మిగతా పాపాలన్నీ చేసుకొని వెళ్ళే ఒక ప్రపంచం ఉంటే, మరొక ప్రపంచము ఇవన్నీ మానివేసి నిష్ఠతోటి వెళ్ళాలనుకుంటారు. అయితే జరిగేది ఏమిటి? 48వ రోజున సహవాస ప్రభావము తగ్గిపోతుంది, అది ఆబ్సెంట్ అయిపోతుంది. సహవాస ప్రభావం అంటే మనం కలిసి రావటం అనేది అయిపోయింది. ఒంటరిగా అయిపోయాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అపవాది వెంటనే ప్రవేశిస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించినప్పుడు ఆయనని ఎదిరించాలి అనంటే లోపల దేవుడు ఉండాలి, ఆ లోపల దైవం ఉండాలి. ఆ దైవము, ఆ దేవుడు లోపలికి రాకపోతే ఈ 47 రోజుల్లో మనిషి ఒంటరిగా మిగిలిపోయాడు. ఇన్ని రోజులు సహవాస బలముతోటి నడుస్తున్నాడు, సహవాస బలముతోటి నడుస్తున్నాడు. ఇప్పుడు ఒంటరి బలంతో నడుస్తున్నాడు. ఈ ఒంటరి బలము కాకుండా దైవ బలము లోపలికి రావాలి. ఆ దైవ బలము లోపలికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అపవాదిని ఎదిరించేటువంటి అధికారం తెచ్చుకుంటాడు, పాపమును తిరస్కరించేటువంటి అధికారం తెచ్చుకుంటాడు, చెడుతనమును తిరస్కరించే అధికారం తెచ్చుకుంటాడు. అటువంటి బలమైనటువంటి శక్తిని సంపాదించుకుంటాడు ఎప్పుడు? దేవుడు లోపలికి వచ్చినప్పుడు.
మంచి ఇందులో దేవుడు కలుస్తున్నాడు. ఇందులో చెడు ఏమిటి అని అంటే మరలా తిరిగి ఆచారం అయిపోయిన తర్వాత ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ భూమి మీద అనేకమైనటువంటి మతములు జాతులు వారు ఉన్నారు. ఇందులో కొందరు నల్ల వస్త్రములు ధరించుకొని 40 రోజుల కోసం వెళ్తే, కొందరు ఎర్ర వస్త్రములు ధరించుకొని 40 రోజుల కోసం వెళ్తే, కొందరు కాషాయ వస్త్రం ధరించుకొని 30-40 రోజుల కోసం వెళ్తే, కొందరు తెల్ల వస్త్రములు ధరించుకొని మరికొన్ని రోజుల కోసం వెళ్తుంటే, అందరూ కూడా లెంట్ లాగానే వారి వారి దైవం దగ్గరికి వెళ్ళి నిష్ఠతో ఉంటున్నారు. అన్ని వదిలిపెట్టేస్తారు. ఈ 40 రోజులు అన్ని వదిలిపెట్టేసి 41వ రోజున ఆ కొండ దిగి వచ్చేటప్పుడు ముందుగా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు 10 రోజులు లేట్ అవుతుంది. ఎందుకు అని అంటే తాగి పడుతూ లెగుస్తూ ఆ 40 రోజులతో ఉన్నది కదా కోట, ముగించుకోవాలి కదా, అందుకు 10 రోజులు లేట్ అవుతుంది ఇంటికి వచ్చేటప్పటికి. అన్నీ చేసుకొని వస్తారు. అయితే ఈ కొండల దగ్గర ఈ జాతరకు మీరు వెళ్ళినప్పుడు చూసినట్లయితే అక్కడ తల మీద గంప పెట్టుకొని బొట్టలు పెట్టుకొని దాంట్లో మందు సీసాలు అమ్ముకొని వెళ్తూ ఉంటారు అక్కడికి, ఆ కొండ దగ్గరికి. ఎందుకంటే లేట్ కాకూడదు. వాళ్ళు దిగేటప్పుడు ఎన్ని రోజులు నిష్ఠతో ఉన్నాము, స్టాక్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మనం తెచ్చుకోవాలి, అమ్ముతున్నారు అక్కడ. సో ఒక మనిషి ఈ దినముల ఆచారం ముగించిన తరువాత ఆయన వాస్తవంలోకి ప్రవేశించాలి. ఆచారంతో నువ్వు ప్రారంభించినా కూడా నీవు ముగింపులోకి వచ్చేటప్పుడు వాస్తవానికి రావాలి, ఆ సత్యంలోకి రావాలి, ఆ క్రీస్తు బాటలోకి వచ్చి నిలబడాలి. ఆ బాటలో ఆయన ఉన్నాడు. నేనే మార్గం అంటే అర్థం ఏంటంటే ఆయన ఉన్నాడని అర్థం. అక్కడ ఆ బాటలో ఆయన నిలబడ్డాడు. ఆయన బాటలో నిలబడితే ఆయన అప్పుడు హానోకుని ఎలాగైతే తీసుకొని తనతో పాటు వెళ్ళాడో మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఆ సహవాసంలోకి వెళ్ళాలి. ఆ సహవాసంలోకి నడిపించబడాలి అని అంటే మనం చేయవలసింది 40 రోజులు కేవలం నిష్ఠ కాదు. ఈ 40 రోజులలో అన్నీ కూడా పోయి ఆ దైవము దగ్గరకు రావాలి. సరే, మనము భస్మ బుధవారం దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు ఈ భస్మ బుధవారమున బూడిద తీసుకుంటారు. బూడిద తీసుకొని దైవజనుడు ద్వారం దగ్గర నిలబడి ఆ బూడిదతోటి క్రాస్ వేస్తాడు. ఇది ఆచారం. ఈ బూడిద ఎక్కడి నుంచి వస్తుందంటే పోయిన సంవత్సరము మట్టల ఆదివారమున ఆ మట్టలు తీసుకొని వచ్చాం కదా, వాటిని కొన్ని భద్రపరిచి దాన్ని కాల్చి బూడిద తీసుకొస్తున్నారు. ఎందుకంటే లేఖనాలు చూస్తుంటే కొంచెం విచిత్రం అనిపిస్తుంది. దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి, బూడిదకి బూడిద అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో మనిషి మరలా తిరిగి వెళ్ళిపోతున్నాడు. నేను చాలా రీసెర్చ్ చేసింది దీని మీద. అసలు ఈ యాష్ వెనస్డేకి సంబంధించిన స్క్రిప్చర్స్ నాకేమన్నా దొరుకుతాయి అని అంటే ఒక్క సరైన పరిశుద్ధ లేఖనం దొరకలేదు. ఒక్కటి కూడా దొరకలేదు ఇందులో ఎంతోమంది నేను పరిశోధన చూసినప్పుడు దాంట్లో వారు రాసేవన్నీ కూడా దీనికి వ్యతిరేకం రాస్తున్నారు. నువ్వు చేసేది మనుషులకు కనబడాలని చేయకూడదు. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రభువైన క్రీస్తు యేసు ఆయన మరణ పునరుద్ధార శ్రమలకు సంబంధించినటువంటి ఈ భస్మ బుధవారము కలిగినటువంటి ఏ లేఖనము కనిపించదు. ఇందులో ఏ లేఖనము కూడా కనిపించదు. ఇందులో నేను కొన్ని లేఖనాల దగ్గరికి లాస్ట్లో తీసుకొని వెళ్తాను. జస్ట్ రిఫరెన్స్ కోసం మీకు చూపిస్తాను. ఆ తర్వాత నేను ముగింపులోకి వస్తాను. బూడిద అనేటువంటిది పాత నిబంధన సమయంలో అది ఉపవాసమునకు సాదృశ్యముగా కనిపిస్తుంది. ఉపవాసం చేసేవారు బూడిద మీద వేసుకునేవారు. బొట్లు పెట్టుకోరండి, సెలవు బొట్లు అంటారు వీటిని. చాలామంది సెలవు బొట్లు కూడా పెట్టుకుంటున్నారు. రకరకాలన్నమాట. బొట్టు తీసేవనంటే తీసేయట్లేదు. ఈ బొట్టు తీసే వరకు లోపల అపవాది తాండవం ఆడుతూ ఉంటాడు పాస్టర్ గారు లోపల. ఓకే, అపవాది చాలా తాండవం ఆడుతూ ఉంటాడు పాస్టర్ గారు లోపల. బొట్టు దీ అని చెప్పేసి అంటే తీయటానికి లేదు. అప్పుడు ఏం చేశారు, సరే ఒక పని చేయి, ఈ గుండ్ర బొట్టు తీసేసి సెల్లు వేసుకో. అక్కడ ఏమైంది, రౌండ్ బొట్టు తీసి సెలవు వేసుకో అని చెప్పేసి రకరకాలుగా ఇప్పుడు సెలవు బొట్టలు నడుస్తున్నాయి, మార్కెట్లో నడుస్తున్నాయి. ఓకే, సో ఒక మనిషి నుదిటి మీద ఆ బూడిద తీసుకొని వచ్చి దానితోటి సిలువ వేస్తున్నారు, ఆ గుర్తు వేసి నడిపిస్తున్నారు. ఓకే, ఇది కొంతమందిని చూసినట్లయితే వారు ఆ దేవుని ఆరాధించినప్పుడు, పూజ చేసినప్పుడు వారు బూడిద తీసుకొని వారు నామంలాగా పెట్టుకుంటారు. ఆ బూడిద దినమంతా పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, ఆ బూడిద దినమంతా ఉంటుంది. అయితే మన దగ్గర ఈ బూడిద ఆ రోజు అప్పటి వరకే అది అయిపోయిన తర్వాత ఓకే. కానీ పాత నిబంధన సమయంలో ఉపవాసము చేసేవారు
వారి వస్త్రములను ఇంట్లో పడేస్తారు, గోనెపట్ట ధరించుకుంటారు. గోనెపట్ట ధరించుకొని వారి ఎండలో కూర్చొని ఆ బూడిదను వారి మీద వేసుకుంటారు, ఆ మట్టి వారి మీద వేసుకుంటారు. శ్రమ పెట్టుకుంటున్నారు తమను తాము. ఎందుకు? ఆ దేవుడు చూస్తాడేమోనని. ఆ దేవుడు చూస్తాడేమో, నన్ను కరుణిస్తాడేమోనని చెప్పి శ్రమ పెట్టుకుంటున్నారు. మనిషి తనను తాను శారీరకముగా, మానసికముగా హింస పెట్టుకుంటాడు. హింస, ఆ శరీరమునకు వ్యతిరేకంగా హింస చేస్తున్నాడు. ఉపవాసం నేను చేస్తాను, నేను చాలా ఎక్కువ చేస్తాను ఉపవాసం. నాకు ఎప్పుడు మూడోసేపు ఉపవాసం చేస్తాను నేను, మీ అందరికి తెలుసు అది. మనిషి శరీరమును హింసించుకోకూడదు, కానీ క్రమశిక్షణలో పెట్టుకోవాలి. మనిషి తనను తాను హింసించుకోకూడదు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి క్రియ, ఆ మానవుడు తనను తాను హింసించుకుంటున్నాడు. ఎందుకు? దేవుడు చూస్తాడని, దేవుడు మాట్లాడతాడని, దేవుడు వింటాడని. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనము చూస్తున్నాం. మనందరికీ తెలిసినటువంటి లేఖనం కాబట్టి నేను చదవట్లేదు దాన్ని. మనకి ఆ ప్రవక్త అయినటువంటి ఏలియా తెలుసు. ఆయన ఒకరోజు ఒక సవాలు విసిరాడు. ఆ సవాలు ఏమిటంటే, ప్రజలు 2 ఆరాధనలు చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు 2 ఆరాధనలు చేస్తున్నారు. ఏమిటి ఆరాధన అంటే, ఒకటి ఆ యెహోవా దేవుడికి, ఆ తండ్రి అనే దేవుడికి ఆరాధన చేస్తున్నారు. 2 బయలు కూడా ఆరాధన చేస్తున్నారు. బయలు ఆరాధన నడుస్తుంది, ఆ దేవుని ఆరాధన కూడా నడుస్తూనే ఉన్నది. ఇది చూశాడు ఏలియా. ఆయన ఒక్కడు నిష్టగా నడుస్తున్నాడు. ఆయన బయలు ఎదుటికి వెళ్ళి మోకాలు వంగలేదు. ఆయన దేవుణ్ణి మాత్రమే, సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్తని దేవుణ్ణి మాత్రమే ఆయన ఆరాధిస్తున్నాడు. ప్రజలు మాత్రము ఏలియా ముందున్నప్పుడు ఒక రకంగా, ఏలియా వెళ్ళిపోయిన తర్వాత మరొక రకంగా ఉంటున్నారు. నేటి క్రైస్తవ సమాజం కూడా అదే. పాస్టర్ ఎదురుగా చర్చిలో ఉన్నప్పుడు ఒక రకమైతే, చర్చికి వెళ్ళిపోయిన తర్వాత మరొక రకము. ఓకే, పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అసలు రూపాయలు బయటపడిపోతాయి, పుట్టినరోజు దగ్గర అసలు రూపాయలు బయటపడిపోతాయి, ఎవరైనా చనిపోయారు అప్పుడు అసలు రూపాయలు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అన్ని ఆచారాలు, హైందవులు ఉండే ఆచారాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ సమాధి దగ్గర పాస్టర్ని ముందు సమాధి చేస్తారు, ఆ తర్వాత ఆ వ్యక్తిని సమాధి చేస్తారు. ఎందుకు? మేము చెప్పినట్లుగా నువ్వు చేయాలి. సమాధి ముందు పాస్టర్ అయిపోతాడు. నువ్వు చేయకపోతే నిజంగానే సమాధి చేస్తారు. అందుకు లేనిపోయిన ఆచారాలు తీసుకొని వస్తారు. ఇది 3వ రోజు అంటారు. పాస్టర్ మనకి రోజులు ఎక్కడి నుంచి వచ్చింది? మాకు కావాలి ఈరోజు, పెడతావా? 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 13వ రోజు, సరే పెట్టుకో. 40వ రోజు మరల రావాలి పాస్టర్. ఎందుకు? మా నాన్నకి జ్ఞాపకం చేసుకో, మా అమ్మని జ్ఞాపకం చేసుకో, మా అక్కని జ్ఞాపకం చేసుకో, తమ్ముని జ్ఞాపకం చేసుకోవాలి. 40వ రోజు మరలా మళ్ళీ సంవత్సరం తర్వాత మరలా రావాలి, జ్ఞాపకం చేసుకోవాలి. చేయాలి. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇక లేనిపోయినవన్నీ బయటకు వచ్చేస్తాయి. కొన్నిసార్లు సందేహం వస్తుంది, అసలు ఏం పెళ్ళిది? ఏలియా ఎదుటికి వచ్చినప్పుడు ఈ ప్రజలు కూడా అలాగే ఉంటే ఆయన కోపం ఎక్కువైపోయింది. అసలే కోపం మనిషి ఆయన. కోపం ఎందుకంటే ఆయన దేవుణ్ణి నిష్టగా ఆరాధించేవాడు. ఎవరైతే నిష్టలో ఉంటారో, ఎవరైతే సత్యంలో ఉంటారో, ఎవరైతే అసత్యం ముందు తమను తాము ఉంచుకోరో వాళ్ళు కోపంతో ఉంటారు ఎక్కువగా. ఈ కోపంలో ఏలియా వారిని పిలిచి ఒకరోజు అందరు కొండ మీదకి వచ్చాడని చెప్పాడు. అందరూ కొండ మీదకి రండి, ఈరోజు డిసైడ్ చేద్దాం అసలు దేవుడు ఎవరు అనేది. ఈరోజు డిసైడ్ చేద్దాం. ఇక్కడ మనకి డిబేట్స్ నడుస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు, ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పేసి వాళ్ళు కొట్టుకుంటే మనం కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక ఆయన త్రిత్వ దేవుడు అంటాడు, ఇంకొకడు ఆయన తండ్రి దేవుడు అంటాడు, ఇంకొక ఆయన కుమారుడు దేవుడు అంటాడు, ఇంకొక ఆయన ఇంకొక దేవుడు అంటాడు. మనలో మనం బాగా కొట్టుకుంటున్నాం. ఈరోజు ప్రపంచం బాగా చూసి ఆనందిస్తుంది ఇది. ఆ రోజు ఏలియా వారందరిని పిలిపించి, ఈరోజు నిరూపిస్తాం మనం ఇక్కడ దేవుడు ఎవరు అనేది. ఆ దేవుడు వినేవాడైతే, మాట్లాడేవాడైతే, కదిలేవాడైతే, ఈరోజు ఇక్కడ ఒక పరీక్ష ఉన్నది కదా, ఈ ఎద్దు ఉన్నది కదా, దాన్ని కోసి అక్కడ పెట్టాం కదా, దాని మీద అగ్ని తీసుకొని రావాలి. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి అగ్ని కిందకి రావాలని చెప్పేసి అన్నారు. వారు ఒప్పుకున్నారు. బయలు యొక్క ప్రవక్తలు ఒప్పుకున్నారు. 450 మంది ఉన్నారు అక్కడ. ఒప్పుకొని వారి దేవతను వారు పిలుస్తూ ఉంటే ఆ దేవత రావట్లేదు. ఆ దేవత రానప్పుడు ఏం చేశారంటే వారు కొరడాలు తీసుకొని కొట్టుకోవటం మొదలుపెట్టారు.
కొరడాలతోటి కొట్టుకొని 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 రక్తం వచ్చేంత వరకు కొట్టుకున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను కొట్టుకోలేదు, ఆయన్ని కొట్టారు కొరడాలతోటి. ఏ నేరం లేకపోయినా కూడా ఆయనను కొట్టారు. ఇక్కడి ప్రజలు తమను తాము ఇది హింసించుకోవటం అంటే, శరీరమును హింసించుకోవటం అంటే దీన్ని అంటారు. ఆత్మీయతలో ముందుకు వెళ్లకుండా, సత్యంలో నిలబడకుండా, పాపమును విడిచిపెట్టకుండా, ఒకవేళ ఎవరన్నా మనిషి ఉపవాసం ఉంటున్నాడు అని అంటే ఆయన ఏ లాభము పొందడు గనుక ఆయన తన శరీరమును తాను హింసించుకుంటున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో దైవమును కలిగి ఉపవాసం చేస్తారో వారి శరీరంలోకి ఎటువంటి హాని కలగదు. అది హింస కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు 40 దినములు రాత్రి ఆయన ఉపవాసం ఉన్నాడు, ఏమి తినలేదు త్రాగలేదు ఆయన. అది హింస కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయనతో పాటు ఉండి ఆయనను నా దైవ సన్నిధిలోకి తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే మానవుడు పాపం విడిచిపెట్టకుండా ఉపవాసం చేస్తాడో అప్పుడు మానవుడు క్షీణించడం మొదలు పెడతాడు. అది శరీర హింస. మనం పస్తులు మాత్రమే ఉంటున్నాం. ఉపవాసం ఉంటున్నప్పుడు అన్ని వదిలిపెట్టేయాలి, ప్రతి పాపం నుంచి దూరం అయిపోయాలి. ఆ సమయం వరకు కాదు, ఆ మీదట ఉపవాసం అయిపోయిన తర్వాత ఇక మీదట ఇటువంటి పాపము చేయకుండా ఉండాలి. శరీరమును వారు హింసించుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఉపవాసంతోనూ జాగరణతోనూ నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాడు. అంటే ఆయన శరీరంలో పాపము ప్రబలాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆయనను పాపంలో పడవేయాలని ఒంటరిగున్నటువంటి మనిషి ఆయనతోటి తప్పు చెప్పించాలని, ఆయన దేవుడి నుంచి దూరం చేయాలని చెప్పేసి దేవుడి ప్రత్యక్షతలు ఆయనకు ఒక ప్రక్క నుంచి కలుగుతూ ఉంటే అపవాది పాపమును మరొక ప్రక్క నుంచి తీసుకొస్తున్నాడు. అపవాది ఎవరిని విడిచిపెట్టాడండి? అపవాది ప్రభువైన యేసుక్రీస్తును కూడా సిలువ దగ్గర వరకు వచ్చాడు కానీ విడిచిపెట్టలేదు. మరలా ఇంకో మాట మీకు నేను చెప్తాను. నేను త్వరగా వస్తున్నానని చెప్పి మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఇంకా రాలేదు. ఒకటి, లెక్క పూర్తి కాలేదు. 2, ఆయన ముందు అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి సమయం పట్టింది. ఇక్కడ 33 సంవత్సరములు ఆయన పోరాటం చేసి ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళడానికి సమయం పట్టింది. ఇప్పుడు అపవాది మధ్యాకాశంలో తన సింహాసనం వేసుకొని తన రాజ్యమును కట్టుకొని ఇక్కడ వాళ్ళు పరలోకానికి వెళ్ళకుండా ఆయన కిందకి రాకుండా అడ్డుపడుతున్నాడు. అక్కడ మరలోసారి తీసుకొని వెళ్తాను. అక్కడ ఇంతకుముందు చెప్పాను మీకు నేను ఈ మాట. అంత సులభమో కాదు. పరలోకం నుండి కిందకి రావటం, కింద నుంచి అక్కడికి వెళ్ళటం అంత సులభం కాదు. మిఖాయేలు దూత దిగి వచ్చి పోరాడుతున్నాడు. దానియేలుకి సహాయం చేయడానికి ఒక సందేశకుడు వస్తే ఆ సందేశకుడు ఆ దూతను అక్కడ పంపించకపోతే ఆ దూతకు సహాయం చేయడానికి మిఖాయేలు వచ్చి ఆ రాజుకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేస్తున్నాడు. పోరాటాలు నడుస్తూ ఉంటాయి. అపవాది ఎవరిని కూడా విడిచిపెట్టాడు. అందుకు పౌలు అంటున్నాడు, నన్ను నేను ఆత్మీయ క్రమశిక్షణలో పెట్టుకోవడానికి నన్ను నేను ఉపవాసముతోనూ జాగరణతోనూ నేను నలగొట్టుకుంటున్నానంటే నేను ఒక క్రమశిక్షణలోకి వస్తున్నాను అన్నాడు. కానీ ఆయన తను బాధ పెట్టుకోలేదు. ఆ సేన అనబడిన వ్యక్తి తన శరీరం నలగొట్టుకున్నట్లుగా పౌలు నలగొట్టుకోలేదు. ఆయన ఉపవాసం చేస్తూ ఆయన సమస్తం విడిచిపెట్టేసి ప్రభు యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళి ఆయన మహిమపరచడానికి చూస్తున్నాడు. ఆయన ఉపవాస దినములు మన మేలు కొరకు ఉండాలి. ప్రార్థన దినములు, ప్రార్థన సమయములు మన మార్పు కొరకు ఉండాలి. మన దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టిన ప్రతి గడియ, ప్రతి క్షణము కూడా అది మన రూపాంతరము కొరకు ఉండాలి. కానీ మనం వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళిపోతున్నాం. ఇది ఉండకూడదు. కాబట్టి 40 రోజులలో కొంతమంది నిష్ఠగా ఉన్నటువంటి కొంతమంది ఉపవాసం చేస్తున్నారు. కొంతమంది ఒక పూట భోజనం చేస్తున్నారు. కొంతమంది 2 పూటలు చేస్తారు. నేను ఉండలేనులే, ఒక పూట వదిలేస్తాను, 2 పూటలు తింటానంటారు. దానిలో కొంతమంది ఏమో నేను నాన్ వెజ్ తినంటారు. ఇందులో నాన్ వెజ్ని వదిలిపెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ పండ్ల మధ్యలోకి కూరగాయలు, పప్పు రావటం అంటే ప్రతి మనిషికి సాధ్యమైన పని కాదు. అవి పెద్ద పెద్ద శత్రువులు అవన్నీ కూడా. అందుకేం చేస్తారంటే నేను అబ్రాహ్మణ్ వదిలిపెడతాను అని చెప్పి కొంతమంది అంటారు. నేను ఈ మటన్ వదిలిపెడతాను అని చెప్పి, అంటే ఒకటే వదిలిపెడతారు అనమాట, మిగతాది వదిలిపెట్టరు. ఓకే, నేను చికెన్ తింటాను పర్లేదు, ఎందుకంటే నేను మటన్ మాత్రం తిన్నాను చెప్పేసి ఈ లెంట్కి నేను డిసైడ్ చేసుకున్నాను. మరి కొంతమంది ఉంటారు కోడిగుడ్డు, గుడ్డు లేకపోతే బాగాదని చెప్పేసి అన్నీ వదిలిపెట్టేసి నేను కోడిగుడ్డు తింటానని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు అడిగేటోళ్ళు లెక్కబెట్టి అడుగుతుంటారు, నువ్వు చికెన్ తింటావా, మటన్ తింటావా, కోడిగుడ్డు తింటావా? కోడిగుడ్డు. ఓకే, నాకు ఇంట్లో కోడిగుడ్డు అండి, నేను చికెన్ తిన్నాను, మటన్ తిన్నాను. కొంతమంది చేపలు వదులుకోలేరు, ఎందుకంటే నేను చేపలు తింటాను, మిగతా వదిలిపెట్టేస్తానని చెప్పి. కొంతమంది పూర్తి నీసు వదిలిపెట్టాను, నేను నీసు అంతా వదిలిపెట్టాను, నేను గుడ్డు వదిలిపెట్టలేదు అంటారు.
అన్ని వదిలిపెట్టాను. నేను గుడ్డు మాత్రం నేను వదిలిపెట్టలేదు. అది గుడ్డు అని చెప్పలేదు, అది నాన్ వెజ్ కిందకి రాదు. మళ్ళీ దీనిలో ఒక థియరీ ముందుకు వస్తుంది అనమాట. గుడ్డు నాన్ వెజా వెజా, దీనిలో రకరకాల గ్రంథాలు మళ్ళీ బయటికి తీసారు చదవడానికి. ఓకే, అంత కష్టమైనప్పుడు ఎవరు కూడా ఉపవాసం చేయకూడదు. కష్టమైనప్పుడు ఉపవాసం చేయకూడదు. ఉపవాసం చేస్తుంటే ఉపవాసం మన చేతిలో ఉండాలి, మన గ్రిప్లో ఉండాలి. ఆహారము మన గ్రిప్లో ఉండాలి, వస్తువులన్నీ కూడా పానీయులు మన గ్రిప్లో ఉండాలి. మనం వాటి మీద అధికారం ఉండాలి, అవి మన మీద అధికారం ఉండకూడదు. నేను చెప్తున్నాను, నువ్వు 40 రోజులు నువ్వు మా ఇంటికి రావాకంటే రావద్దంతే, అక్కడ వరకు ఆపేసేయాలి. కొంతమంది ఒక పూట భోజనం, కొంతమంది 2 పూట్ల భోజనం, కొంతమంది ఇవ్వనంటే, కొంతమంది నేను కొత్త బట్టలు వేసుకొని అంటారు. ఆ రోజుల్లో ఎవరికైతే బర్త్డే వస్తుందో వాళ్ళు నా బర్త్డే ఈసారి మళ్ళీ లెంట్లో వచ్చింది. లెంట్ చేయడానికి లేదు, అందుకు అది బోర్డర్లో ఉన్నది అనుకోండి. ఆ బోర్డర్లో ఉన్నట్లయితే 2 రోజులు 3 రోజులు ముందు ఆ వీక్లో ఉంటే ముందే చేసేసుకుంటారు. ఎందుకంటే వారం రోజుల తర్వాత మరలా నా లెంట్ స్టార్ట్ అవుతుంది, నా బర్త్డే చేసుకోవడానికి లేదు, అడ్వాన్స్కి వెళ్ళిపోతారు వారు. ఏదన్నా శుభకార్యములు జరగాలంటే ఆ లెంట్కి ముందే చేసుకోవాలి. లెంట్లో జరగటానికి లేదు, అందులో పాపం అనిపిస్తుంది, దోషం అనిపించేస్తుంది, చెడు జరుగుతుంది అనమాట. ఎలాగైతే హైందవులు ఈ ఏమంటారు దాన్ని, శకునం చుట్టమంటారు, ముహూర్తం చుట్టమంటారు, ముహూర్తం చుట్టమంటారు. ఓకే, ఆ ముహూర్తం చుట్టమంటే మంచి రోజు అని అంటారు. ఈ మంచి రోజులు పెళ్లి చేయాలంటారు, మంచి రోజులు ఇల్లు కట్టాలంటారు, మంచి రోజులు ఇది కట్టాలి, మంచి రోజులు అది చేయాలని అంటారు. ఆ మంచి రోజు మరి జీవిత కాలం ఉండాలి కదా, అందుకే మంచి రోజు కదా అది. కానీ ఆ మంచి రోజు జరగటం లేదు. ఎందుకు జరగట్లేదు అని అంటే, ఒకవేళ మీకు ఈ ఇటీవల జరిగినటువంటి ప్రపంచాన్ని మీరు చూసినట్లయితే జనవరి 22వ తారీఖున ఒక మంచి రోజు వచ్చింది. వాస్తవంగా లేదు ఆ రోజు, ఏప్రిల్ మే వరకు లేవు. అయితే జరిగినటువంటి మాట, ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఈ జనవరిలోగా నాకు ఒక మంచి రోజు చూడు, ఒక గంట చూడు అని అంటే, ఆయన పనే ఉంది, డబ్బులు కదా కావాల్సింది, రాజుగారు చెప్తున్న మాట కదా, నేనేనా పోతే ఎవరంటారు. అందుకు ఆ రోజు 22వ తారీఖు ఒక మంచి రోజు తీసి ఇచ్చేటప్పటికి దాంట్లో పని జరిగిపోయింది. సో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కూడా మా అబ్బాయి యుఎస్ వెళ్ళిపోవాలంటే, అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, మంచి రోజు చూడండి పండిత్ గారు అని చెప్పేసి, పూజారి గారు అని చెప్పానంటే, ఆయన ఆ 3 రోజుల్లో చూస్తాడు, ముందు లేదంటాడు, తర్వాత ఉన్నదని చెప్పి ఇస్తుంటాడు. అప్పుడు మనం షాప్కి వెళ్తూ ఉంటాం, ఇంకా ఎత్తుకొచ్చేవని ఉంటే చూడు, తక్కువలో ఉంటే చూడు, తక్కువ లేవంటారు. సర్లే నేను ఇంకో షాప్కి వెళ్తానంటే, ఇది చూడు, ఇదేమన్నా సెట్ అవుతుందో నీకు, మనకు అసలు కావాల్సింది ఇస్తారన్నమాట. సో ఆ రోజు దినములు గడుస్తూ ఉంటాయి కనుక ఈ ముహూర్తాలు చూసి, ఒకవేళ ఇలాగ మంచి జరుగుతూ ఉంటే, ముహూర్తాలు చూసి మంచి జరుగుతూ ఉంటే, ఈ 40 రోజుల్లో కూడా ఏమి చేయొద్దు. దాని ముందు దాని తర్వాత మంచి రోజులు ఉన్నాయి కాబట్టి జీవితం అంతా కూడా సుఖంగా నడిచిపోతుంది. కానీ శుభకార్యములు చేయటం లేదు, ఇల్లు కట్టుకోరు, ఓపెనింగ్ జరగదు, బర్త్డేలు జరగవు, మ్యారేజెస్ జరగవు, ఇంకేమంటారు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోరు. పిల్లలు ఒకవేళ పాస్ అయిపోయి రిజల్ట్ వచ్చింది, ఏమి సెలబ్రేట్ చేయరు. ఎందుకు? ఇప్పుడు ఏం నడుస్తున్నాయి? శ్రమల దినములు నడుస్తున్నాయి కాబట్టి ఏమి కూడా చేయడానికి లేదు, పెద్ద పార్టీ ఇవ్వడానికి లేదు, చిన్న పార్టీ ఇస్తారన్నమాట. సైలెంట్ పార్టీ ఉంటుంది అన్నమాట, పాటలు లేకుండా డాన్సులు లేకుండా చిన్న పార్టీలు నడుస్తూ ఉంటాయి. కొందరు వాటిని ఆపుకోలేరు, తట్టుకోలేరు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకు ఇన్ని కష్టాలు? మన ప్రభు అంటున్నాడు, ఆ పౌలు ద్వారా మనతో ఏమంటున్నాడు? ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ కూడా మనం సంతోషించాలి, మనం ఎల్లప్పుడూ ఆనందించే వారంగా ఉండాలి. శ్రమల దినములు ఎవరి కోసం అనంటే, మనకు శ్రమలు. ఆరంభంలోనే చెప్పాను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమ పడింది కేవలము అర్ధరాత్రి వేళ ఆ గెత్సెమనే తోట నుండి ఆ అన్నా కైఫాల దగ్గరికి వెళ్తూ అవమానంతో ఆయన బంధించబడి సంఖ్యలో వెళ్తున్న వాడే, ఆయన సెలువు మీద తన ప్రాణమును విడిచిపెట్టేటప్పుడు, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఆ తరువాత ప్రాణం విడిచిపెట్టేస్తాడు కదా, అక్కడ వరకే ఆయన శ్రమ పడ్డాడు. అక్కడి వరకు ఆయన శ్రమ పడ్డాడు. ఆయన 40 రోజులు శ్రమలో పొందుకోలేదు. మరి బూడిద అనేది ఉపవాసమునకు సహాయముగా శరీరమును బాధ పెట్టుకోవడానికి కలిగినటువంటి ఒక పదార్థం అది. అయితే ఈరోజు ఎవరు కూడా దాన్ని వేసుకోరు. ఈరోజు ఎవరు వేసుకోరు. ఈవెన్ యూదుల దగ్గరికి మీరు వెళ్ళండి, ఆ ఇశ్రాయేల్ దేశంలో ఎవరు కూడా వారు ఇటువంటి ఉపవాసాలు చేయటం లేదు. అందుకేం చేస్తున్నారంటే, ఒక చిన్న సెలవు తీసుకొచ్చి నిధుడి మీద వేస్తున్నారు. ఆ బూడిద రావాలి శరీరం మీదకి అని చెప్పేసి. నువ్వు మట్టి కాబట్టి మరలా తిరిగి మట్టికి వెళ్ళిపోతావు, ఆ మట్టికి వెళ్ళిపోతావు, ఈ మట్టికి, ఏ రకరకాల వాక్యాలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ శ్రమల దినాలు శ్రమ పెట్టుకోవద్దు. శ్రమల దినాల్ని అశుభమైనటువంటి దినములుగా చూడకూడదు. అశుభమైనటువంటి దినములుగా శ్రమ దినములు ఎన్నడూ కూడా చూడకూడదు. ఆయన క్రీస్తు ఏమన్నాడంటే, సబ్బాతు దినము మనిషి కొరకు వచ్చింది,
మనిషి కొరకు వచ్చింది, కానీ మనిషి సబ్బాతు దినము కొరకు సృజించబడలేదు. దీని వ్యత్యాసం ఏమిటంటే, మానవుడు గొప్పవాడు గనుక ఆ మానవుని కొరకు ఒక దినము విశ్రాంతి దినం ఉన్నది. దినము గొప్పదైనట్లయితే ఆ దినమును గౌరవించాలి, అన్ని చేయాలి. దేవుడేమన్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం అనేది, దాన్ని పెద్దది చేయకూడదు. ఆ విశ్రాంతి దినమందు మీకు విశ్రాంతి, అంతేగాని దినముకు ఘనత ఇవ్వటానికి మీరు రాకూడదు. ఇది దినాలకు ఉన్నటువంటి ఘనత. మంగళవారం కొంతమంది ఘనత ఇస్తారు, శుక్రవారం కొంతమంది ఘనత ఇస్తారు, శనివారం కొంతమంది ఘనత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఉపవాసం చేయాలంటే ఏ రోజు చేయాలి? కొంతమంది మంగళవారం అని, కొంతమంది శుక్రవారం అని, కొంతమంది శనివారం అని, కొంతమంది నేనంటే క్రిస్మస్ రోజు చేద్దాం, న్యూ ఇయర్ రోజు చేద్దాం, మన బర్త్డేకి మనం చేద్దాం. ఇది జరగని పని. ఎందుకంటే ఆ రోజు తినుము త్రాగము సుఖించము. ఏ రోజు చేయాలంటే నీకు అనుకూలంగా ఉన్న రోజు చేసుకో. ఏదైతే మీకు అనుకూలమో ఆ రోజు ఉపవాస దినము. ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు చేశాడు ఉపవాసం. ఆయనకు అనుకూలం అనిపించింది అది 40 రోజులు. మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, 40 రోజులు కిందకి రాలేదు, అక్కడే ఉన్నాడు. అక్కడ ఆహారంతో పని లేదు. ఆయన ఉపవాసం చేయలేదు, అక్కడ ఆహారంతో పని లేదు. ఎందుకంటే దేవుడు ఆయన కలవడానికి కొండ మీదకి దిగి వచ్చాడు. ఆహారంతో పని లేదు ఆయనకి అక్కడ. ఎప్పుడైతే మనము ఉపవాసం ప్రకటించుకుంటామో, అది లెంట్లోనే కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఎక్కువగా ఉపవాసం చేసింది ఎప్పుడు అనంటే నవంబర్ డిసెంబర్లో చేస్తాను. నేను నవంబర్ డిసెంబర్లో చేశాను. డిసెంబర్లో అందరు కూడా అంటారు, ఇది క్రిస్మస్ టైము, ఇది కేక్ తినేటువంటి సమయం, నువ్వేంటి ఇప్పుడు ఉపవాసం చేస్తున్నావని. అప్పుడే దాన్ని వద్దని చెప్పాలి. నాకిష్టం అనేది, మనకిష్టమనేది మన ప్లేట్లో మన ముందుకు వస్తుంటే వద్దు, నేను తినను, ఈరోజు నాకు ఉపవాసం, నిష్ట చెప్పాలి. పండుగ సమయంలో ఉపవాసం చేయండి, చూడండి ఒకసారి, మీకు చాలా ఆనందం కలుగుతుంది. మీరు మిగిలినటువంటి సమయంలో కాదు, అయ్యో మిస్ అయిపోయా. నేను ఎప్పుడు మిస్ కాలేదు. నేను ఒక సంవత్సరం ఇక్కడ నుంచి మన హోలీ స్పిరిట్ ఫెస్టివల్ నడుస్తున్నప్పుడు ఆ సమయంలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కోసం ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాను. నేను ఉపవాసంలో ఉన్నాను, 40 రోజులు ఉపవాసంలో ఉన్నప్పుడు. ఆ ఉపవాసంలో నేను 5 స్టార్ హోటల్లో ఆ మీటింగ్ వరకు వెళ్ళాను. 3 డేస్కి మంచి భోజనం అంతా. తెలుసు 5 స్టార్ హోటల్ అంటే ఎట్లాగ ఉంటుంది అనేది. ముట్టుకోలేదు నేను. ఓన్లీ కాఫీ తాగాను. మార్నింగ్ లంచ్ నేను చేయలేదు, ఈవినింగ్ స్నాక్స్ తీసుకోలేదు, ఓన్లీ డిన్నర్ చేశాను నేను. ఎందుకు? ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్ పెట్టుకోవాలి. నాకు ఉపవాసం అంటే ఉపవాసమే. అది ఎంత మంచి భోజనం వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, రాజుగారు భోజనం వచ్చినా సరే, హనన్య, మిషాల్, అజర్యా, దానిలో ఏమంటున్నారు? రాజా, నీ భోజనం మాకు వద్దు. చూడండి ఒకసారి ఆలోచించండి, ఆ భోజనాన్ని తిరస్కరించడం అంత సులభమా? మాకొద్దని చెప్పేశారు. మాకొద్దు రాజుగారి భోజనం, మాంసాహారం మాకొద్దని చెప్పేసి అన్నారు. మాకు ఇవ్వండి, మాకు కావాల్సింది మాకు ఇవ్వండి, అది మేము తింటాము, దాంతో మేము ఉపవాసం చేస్తాం. కాబట్టి బూడిద అనేటువంటిది ఉపవాసమునకు గుర్తుగా చేస్తూ ఈ 40 రోజులు ఉపవాస దినాలని తీసుకొని వెళ్తున్నారు గనుక వారి బూడిదను సిలువ రూపంలో రాసి ఆ దినాల్ని ప్రారంభిస్తున్నారు. అయితే భస్మ బుధవారము ఏమి భస్మం చేశారంటే పాపాన్ని భస్మం చేసాం మనం. మరి పాపాన్ని భస్మం చేసామంటే ఎక్కడి వరకు పాపాన్ని భస్మం చేసామంటే 40 రోజుల వరకే. 40 తర్వాత మరలా పాపం యొక్క బలము పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అంటే మనం ఆచారంలోకి వెళ్తున్నామో, మనము దేవుని సత్యంలోకి వెళ్ళటం లేదు, ఆయన్ని మనం హత్తుకోవటం లేదు. 1-2 లేఖనాలు మనం ధ్యానం చేసుకొని ముగింపులోకి వద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి ఏమి చేయాలి? ఇందులో ఏమి చేయాలి? మీరు ఉపవాసము చేయాలి. ఇది ఆజ్ఞ. ఇప్పుడు చేయమంటున్నాడు. ఇప్పుడైనను మీరేం చేయాలి? ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండిన తర్వాత రెండో పని ఏమన్నాడు? కన్నీరు విడమని చెప్పాడు. మూడో పని
దుఃఖించమని చెప్పాడు. 4వ పని, మనఃపూర్వకంగా తిరిగి దేవుడి సన్నిధికి రావాలి. ఓకే, ఈ లేఖనాల్ని మనము ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవద్దు. ఇప్పుడు ఈ లేఖనాల్ని సన్నివేశం చూద్దాం, మనం అసలు సందర్భం చూద్దాం. దీన్ని ప్రతి లేఖనము ఒక సందర్భము కలిగి ఉంటుంది. ఆ సందర్భం ఏమిటంటే, వీరు దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుడికి దూరం అయిపోయారు. వీరు దేవుణ్ణి వదిలిపెట్టేసి దేవుడికి దూరం అయిపోయారు గనుక వారికి శ్రమలు కలిగినాయి, వారికి కష్టాలు కలిగినాయి, వారికి బానిసత్వం కలిగింది, వారికి ఓటమి కలిగింది. ఈ ప్రవక్తలందరూ మనం ఇక్కడ చూస్తున్నాం. యిర్మీయా రాస్తున్నాడు, యెహెజ్కేలు రాస్తున్నాడు, దానిలో వీరందరూ బంధకాల్లో ఉన్నారు. అక్కడ నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు మరలా తిరిగి సజీవం అవుతాయా అని అడిగాడు. అంటే అంత ఘోరమైన స్థితికి వారు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలైన ఇశ్రాయేలీలు ఆ ఎండిపోయిన ఎముకల స్థితికి వెళ్ళిపోయారు. వీరు మరలా తిరిగి జీవం వీరిలోకి వస్తుందా అని చెప్పేసి అంటే, ఇప్పటికైనా మీరు నా మాట విని మొట్టమొదటిగా ఏం చేయాలి? ఉపవాసము చేయాలి. 2వది కన్నీరు విడవాలి. 3వది దుఃఖించాలి. 4వది మనపూర్వకంగా దేవుని సన్నిధికి తిరిగి రావాలి. ఓకే, ఇప్పుడు దుఃఖించాలి, కన్నీరు విడవాలంటే, ఒకవేళ మనం ఏదన్నా పాపం చేసినట్లయితే ఆ పాపం విషయమై మనం దుఃఖించి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతూ ఆయనను, ఇక మీదట ఈ పాపము నేను చెయ్యను, నా నోటి మాటతోనో నా ప్రవర్తనతోనో ఈ పదార్థములతోనో దానితోనో దీనితోనో నేను అనేక పాపములు నా శరీరములకు విరోధంగా చేస్తాను, ఇతరులకు విరోధంగా చేస్తాను, నీ లేఖనాలకు విరోధంగా చేస్తాను, నీకు విరోధంగా చేస్తానని చెప్పి దేవుడితో మాట్లాడుతూ నీవు పరిశుద్ధపరచుకోవటానికి ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆ దుఃఖం అందులోకి వస్తుంది. ఆ పశ్చాత్తాపం కలిగినప్పుడు, ఆ మారు మనసు పుట్టుకొని వస్తున్నప్పుడు దుఃఖము తనంతట తానే లోపలికి వస్తుంది. గనుక నువ్వు ఆర్టిఫిషియల్ కన్నీళ్లు గారవాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ దుఃఖము చూపించాల్సినటువంటి అవసరము లేదు. అయితే జరిగింది ఏమిటంటే, కొంతమంది ఇంకొక లేఖనాలు చూపిస్తుంటారు. రోదన చేసే స్త్రీలను తెచ్చి వారితోటి ప్రార్థనలు చేపించండి అని అంటే, ఇప్పుడు రోదన చేసే స్త్రీలను తయారు చేశారు కొంతమంది ఈ ప్రపంచంలో. స్త్రీలు ఎందుకు ఏడవాలంటే మగవాళ్ళు ఎందుకు ఏడవకూడదు? స్త్రీలు ఎందుకు ఏడవాలి, మగవాళ్ళు ఎందుకు ఏడవకూడదు? ఇద్దాం, వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. క్రొత్త నిబంధనలో నేను చేస్తాను, నేను రివర్స్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే స్త్రీకి న్యాయం చేకూర్చాలి. స్త్రీలకు రోదన చేసే పని పెట్టారు, వీళ్ళు తిని తాగుతూ ఉంటారు. రోదన చేసే పని ఎవరిది? స్త్రీలది. చదవరు, వాక్యం చదవరు అంటే అర్థం కాదు. రెండోది ఒకటి చదవరు, రెండోది అర్థం కాదు. కనుక ఉన్నది ఉన్నట్టు తీసుకొని వచ్చేసి రోదన చేసేవాడిని తెచ్చుకోని అని చెప్పేసి కొంతమంది మన దగ్గర కూడా వచ్చేసారు. రోదన చేశారు. నేను ఒక రోజు అడుగున్నా, ఎందుకబ్బా వీళ్ళు ప్రార్థన చేసాడు, ఎందుకు ఏడుస్తున్నారు అసలు వీళ్ళు? ఎందుకు ఏడుస్తున్నారు? ప్రార్థన చేశాడు, మామూలుగా బాగానే ఉంటున్నారు మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు ఏడవాలి? ఏదన్నా దుఃఖం వచ్చింది అనుకుందాం, ఏదన్నా సందర్భం వచ్చింది అనుకుందాం, ఏదన్నా పాపం వచ్చింది అనుకున్నాం, ఏదన్నా నష్టం మనం పోగొట్టుకున్నది మన జ్ఞాపకం వచ్చింది, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడ్చేది బాగానే ఉన్నది. కానీ జరుగుతుంది ఏమిటి ఈరోజు ప్రపంచంలో అంటే, ఏడవడం నేర్పించేసి మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా ఏడవాలి, మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా ఏడవాలి. ఒక చోటకి నేను వెళ్ళినప్పుడు దేవుని సన్నిధికి వచ్చా, దుఃఖంతో రావాలి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ శవాల్లాగా వచ్చారు. సారీ ఈ మాటకి, వారి ముఖములో చిరునవ్వు లేదు, వారి ముఖంలో సంతోషం లేదు. ఎందుకు వీరు ఇన్ని బాధల్లో ఉన్నారు, ఇన్ని దుఃఖాల్లో ఉన్నారంటే, వీరు దుఃఖాన్ని నింపుకుంటున్నారు లోపల. దుఃఖంతో రావాలి దేవుని సన్నిధికి. దుఃఖంతో యేసుప్రభువు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నా కాడి మీరు ఎత్తుకోండి, అది సులువుగాను తేలికగాను ఉంటుందని చెప్తున్నాడు. మీ కాడి కాదు, నా కాడి మీరు ఎత్తుకోండి, తేలికగా సులువుగా ఉంటుంది అంటున్నాడు. కానీ ప్రపంచం నేర్పిస్తుంది ఏమిటి? దుఃఖంతో రావాలి, ఏడవాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దుఃఖంతో ఉండాలి. రోదన చేయాలి. రోదన కాదండి చేయాల్సింది, మనము యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి తప్ప మనం దుఃఖించకూడదు. నేను దీనికి ఉదాహరణకు చాలాసార్లు చెప్పాను. మన పిల్లలు మన ఎదుటికి వచ్చేసి ఏడుస్తున్నారు. ఒకసారి అడుగుతాం, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాం. వాళ్ళు నోరు తెరిచి చెప్పరు, మరలా ఏడుస్తుంటారు. రెండోసారి అడిగి ఎందుకు ఏడుస్తున్నావు, మూడోసారి మనకు కోపం వస్తుంది, నాలుగోసారి కొట్టేస్తాం. నువ్వు ముందు చెప్పు, నోరు తెరిచి ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నోరు తెరిచి అడగాలి, ప్రభు నా బాధ ఇది, నా శ్రమ ఇది, నా కష్టం ఇది, నా కోరిక ఇది, నా అవసరం ఇది,
నోరు తెరిచి అడగాలే కానీ ఏడవకూడదు. ఎందుకు ఏడవాలి? వినడా ఆయన? బయలు ప్రవక్తల దగ్గరికి బయలు దేవతల దగ్గరికి వెళ్ళి కొట్టుకున్నారు, కొరడాతోటి కొట్టుకున్నారు. చూడు మమ్మల్ని చూడు అని చెప్పేసి. ఆయన చూడలేదు, అందుకని చూసేవాడు కాదు. ఆ చూసేటువంటి దేవుడు, వినేటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, కదిలే దేవుడు, పనిచేసే దేవుడు ఏమన్నాడు? ఏలి అన్నాడయ్యా, నీ శరణుకు వచ్చాను, ఆకాశం నుండి అగ్నిని పంపించి వారికి తెలియపరిచి ఈరోజు నీవే దేవుడు అంటే ఆ దేవుడు ఆకాశం నుండి అగ్ని తీసుకొచ్చాడు. ఏమి చేయలేదు, ఆయన ఏడవలేదు, ఏమి చేయలేదు. లేఖనాల్ని మనము సందర్భానుసారముగా ఉపయోగించాలి. కాబట్టి యాష్ వెడ్నెస్డే రోజు ఈ వాక్యమును కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. మరి కొన్ని వాక్యములు ఉన్నాయి. అపోస్తల కార్యముల గ్రంథం వెళ్దాం. మనం 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభు సముఖము నుండి అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనము. ఓకే. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. మీ పాపములు ఏం చేయబడాలి? తుడిచివేయబడాలి గనుక మారు మనసు నొంది ఆయన తట్టు తిరగాలని చెప్పేసి అంటున్నాడు. ఓకే, మనం మత్తయి సువార్తలకు వెళ్దాం. ఒకసారి వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము దాని 7-8 వచనాలు చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వ్యర్థమైనటువంటి మాటలు అన్యజనుల వల్లే మీరు మాట్లాడవద్దు. మీకు అక్కరగా ఉన్నటువంటివన్నీ కూడా ఆయనకి ముందుగానే తెలుసు. మీరు అడగవలసినప్పుడు ఏం చేయాలి? మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ముందుగా ఒక భక్తునిగా, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా వెళ్ళి అడగాలి. అదే మనం యెషయా యొక్క మాటలో చూస్తున్నట్లయితే యెషయా అంటున్నాడు, నాకు కావాల్సినటువంటి ఉపవాసం ఏమిటని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నాకు కావాల్సినటువంటి ఉపవాసము, బంధకాలు ఉన్న వారిని విడిపించండి, చెరలో ఉన్న వారిని విడిపించండి, పేదలకు సహాయం చేయండి, నీతి న్యాయములతో ఉండండి, ఓకే, ధర్మం చూపించండి, మంచి పనులు చేయండి అని చెప్పేసి ఆ ప్రవక్త అయినటువంటి యెషయా చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క మాటల్లోనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకూడి. చాలండి, మనుషులకు కనబడవలెనని వారు చేస్తున్నారన్నమాట. అయితే మీరు చేసేటప్పుడు మాత్రం మనుషులకు కనబడాలని కాదు, దేవుడికి కనబడేలాగా చేయాలి. మన ఉపవాసం చేసేటప్పుడు దేవుడికి కనబడేలాగా చేయాలి, మనుషులకు కనిపించే విధముగా కాదు. పరిసయ్యులు మనుషులకు కనిపించే విధముగా ఉపవాసాలు చేస్తున్నారు. వారు చేస్తున్నారు, వారు చూపిస్తున్నారు కూడా. అందుకనే ప్రజలందరూ కూడా వారిని అనుసరించి నడుస్తున్నారు. కానీ క్రీస్తు యేసు చెప్తున్నది ఏంటంటే, మీరు చేసే ప్రతి పని ఎవరెదుటి కనబడాలంటే దేవుని ఎదుటి కనబడాలి. ఏ పని చేసినా, మీరు ప్రార్థన చేసినా గదిలోకి వెళ్ళాలి, ఉపవాసం చేసినా మీకు దేవుడికి మధ్యలోనే రహస్యముగా ఉండాలి. ఓకే, ఈ శ్రమల దినములుగా పిలువబడుచున్నటువంటి, లేక లెంట్ డేస్గా పిలువబడుచున్నటువంటి దినములలో ఎవరన్నా ఉపవాసం ప్రారంభిస్తే వారి గోల్ ఏమిటంటే, ఈ పునరుద్ధాన దినం వచ్చే వరకు ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజు సిలువేయబడి పునరుద్ధాన దినమందు తిరిగి లేచేలోగా పాత వ్యక్తి చనిపోయి మనలో క్రొత్త వ్యక్తి జన్మించాలి. ఒకవేళ పాత వ్యక్తికి మనం సిలువ వేయకపోతే ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత, 47 రోజులు అయిపోయిన తర్వాత ఆ పాత వ్యక్తి మరలా వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఒక వ్యక్తి ఆచారంగా ప్రారంభించవచ్చు, మంచి ఇందులో.
ఆచారంగా ప్రారంభించినా కూడా ఈ దినములు ముగించబడేటప్పుడు ఆ పాత వ్యక్తి చనిపోవాలి. క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వ్యక్తులు వారందరూ కూడా మార్పు చెందాలి. నీవు క్రైస్తవుడు అనేటువంటి కుటుంబంలో, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో పుట్టి క్రైస్తవుడిగా పెరుగుతూ ఉండొచ్చు. కానీ నీలో ఒకవేళ ఆ ప్రభు ఉదయించకపోతే ఆ పాత మనిషిని చంపేయాలి. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడినట్లుగా నీ సిలువను నీవు ఎత్తుకొని నడవాలి. నీ సిలువను నీవెత్తుకొని నడిచి నిన్ను నువ్వు సిలువ వేసుకోవాలి. ఇది ఆంతర్యంలో జరగవలసినటువంటి ఒక మార్పు. ఈ ప్రక్రియ జరిగినప్పుడు పాత వ్యక్తి చనిపోయి క్రొత్త వ్యక్తి బయటకు వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయ బలము కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి నీతి బలము కలిగిన సత్య బలము కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి సాత్వికంతోనో మంచితనముతోనో సహనంతోనో ఓపికతోనో ఓర్పుతోనో, ఆ వ్యక్తి దయతోనో కనికరముతోనో అపారమైనటువంటి ప్రేమతోనో నింపబడినటువంటి ఒక వ్యక్తిగా ఆ పునరుద్ధాన దినమున బయటకు వస్తాడు. ఇది క్రైస్తవ్యము. ఇలాగూ మనం మార్చబడాలి. మనం ప్రతిరోజు ఆ దైవ ఫలములు, ఆత్మ ఫలములు ఫలిస్తున్న వారముగా, మనం ప్రతిరోజు కూడా వర్ధిల్చున్నటువంటి వారుగా, మనం ప్రతిరోజు కూడా వరములను పొందుకున్నటువంటి వారముగా, మనం ప్రతిరోజు కూడా నూతన బలమును పొందుకునే వారముగా మార్చబడాలి. అందుకు ఈ లెంట్ డేస్ ముగించబడే లోపుగా పూర్తి తీర్మానం, ఆరంభ దినమునే ఒక తీర్మానం తీసుకొని ఈ తీర్మానంతో ముందుకు వెళ్ళి క్రొత్త వ్యక్తి ఈ రోజు నుంచే పుడుతున్నాడు అని, నేను పాత వ్యక్తిని సిలువ వేసి నూతన వ్యక్తిగా మార్చబడుతున్నానని ఆచారము కొరకు విడిచిపెట్టక నీవు పరిశుద్ధపరచబడడానికి, నీవు నూతన పరచబడడానికి, నీవు క్రొత్తగా జన్మించడానికి అన్ని విడిచిపెట్టు. దేవుడు నీకు తోడయ్యుండి నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.